ఎస్సీ వర్గీకరణను ఆమోదించినందుకు కర్నూలులో దళిత సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ దళిత విభాగం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ముందు దళిత నాయకులు, కూటమి ప్రభుత్వ పెద్దల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల నుంచి మందం కృష్ణ మాదిగ పోరాటం, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల నేడు వర్గీకరణ సాధ్యమైంది హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను వర్గీకరించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో అయినా కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క మాదిగ బిడ్డ కూడా ఓటేయకూడదు. చంద్రబాబు గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వర్గీకరణకు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాదిగ బిడ్డలుగా మేమందరం కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము. జై మా దళిత సోదరులు 30 ఏళ్ల నిర్విరామ పోరాట ఫలితమే ఈరోజు మాదిగల రిజర్వేషన్ పోరాటం. ఈ పోరాట ఫలితమే ఈరోజు మాదిగలకి రిజర్వేషన్ వర్తించింది. ఈ రిజర్వేషన్ ద్వారా గతంలో ఇది చేయగలిగే సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదట ఈ మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఈ మాదిగలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతోనే ఈ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట దీన్ని సక్సెస్ఫుల్ రూట్లో తీసుకుపోయారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ సంజాయించి వాళ్ళందరికీ మంచిగా దానికి విషయాలు తెలియజేసి మాదిగల కోసం అభ్యున్నతి, మాదిగల అభివృద్ధికి, మాదిగలకు కష్టపడే విధానం తెలిసిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మన వాళ్లకు న్యాయం చేస్తారని న్యాయం చేశారు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నిర్విరామ పోరాటానికి ఈరోజు ఈ అవకాశం కల్పించి దానికి చంద్రబాబు నాయుడు గారి అత్యంత ముఖ్య కారణమని మీరందరూ తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన రాష్ట్ర నాయకులకి, అలాగే మన మంత్రి గారు భరత్ గారికి, ప్రతి ఒక్కరికి ఆ కుల సంఘాల నాయకులు, ఇంపార్టెంట్ కుల సంఘాల నాయకులు మరి జరగబోతుంది. ఈ 10వ నెలనే పార్లమెంటులో జరగబోయిన సమావేశాలలో అత్యధిక మాదిగల్ని ముందుగా గుర్తించి మరి మందకృష్ణ మాదిగన్న ఆనాడు పోరాటం మొదలుపెట్టిన కాడ నుంచి ఎక్కడ వెనుకడుగు వేయకుండా మాదిగల కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన పోరాటం వల్లనే ఆయన వెనుక ఉన్నటువంటి నాయకులు మన రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు నాకు తెలిసి. మరి ప్రకాశన కావచ్చు, ఆ రోజు నుంచి ఇంకా చాలామంది కూడా ఇక్కడ లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సమస్యల్ని ఎస్సీల కోసం, మరి బడుగు బలహీన వర్గాల కోసం కూడా ఎదుర్కొని ఈరోజు మరి ఎంతో విలువైనటి యొక్క మాదిగల్ని గుర్తించి వెనుకబడిన వారని చెప్పేసి ఈరోజు పైకి తేవాలని చెప్పేసి మాదిగల కోసం ఈరోజు వర్గీకరణని ఈరోజు అంగీకరించి కూటమి ప్రభుత్వం